నాగోల్ నువ్వుల బండలోని బస్తీ దవాఖానాలో నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్, డిఎంహెచ్ఓ నారాయణరావు, వ్యాక్సిన్ సెంటర్ ఇన్ఛార్జి బాబురావు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా అందరూ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ డాక్టర్లకు సహకరించాలని ప్రజలను కోరారు. సహకరించాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ఇక్కడ అందరూ వినియోగించుకోవాలని నా మనవి అండి. ముఖ్యంగా మన డిఎంహెచ్ఓ మల్లికార్జున సార్కి, డిప్యూటీ డిఎంహెచ్ఓ నారాయణరావు సార్కి, మేడం గారికి మా కోరిక మేరకు ఇక్కడ వ్యాక్సినేషన్ సెంటర్ని ప్రారంభించేందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా దగ్గర ప్రజలు చాలా స్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే వాళ్ళు తొందరగా స్పందించి ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ని ఉపయోగించుకోవాలి. ఏం భయపడద్దు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన ఇక్కడ అందుబాటులో ఉంది. డైలీ ఒక 100 మెంబర్స్కి డాక్టర్లకు మనం సహకరిద్దాం. వాళ్ళకు సహకరించి టోకెన్ సిస్టంలో డైలీ 100 మెంబర్స్కి కంప్లీట్ అయ్యే వరకు కూడా అందరికీ అందుబాటులో మన మే 1 నుంచి కూడా 18 ఇయర్స్ బిలో వాళ్ళకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది కనుక దయచేసి కార్యకర్తలందరూ కూడా 18 ఇయర్స్ అబో వాళ్ళకు కూడా మే 1 నుంచి వస్తుంది కనుక అందరికీ అందుబాటులో ఉంటుంది. కంగారు పడద్దు, ఏమైపోదు. వ్యాక్సిన్ డాక్టర్లు ఫుల్ సహకరిస్తున్నారు, ఇక్కడ అందుబాటులో ఉంటారు నిరంతరం. ఆ టీకా తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ½ అవర్ వెయిట్ చేసి వాళ్ళ అబ్జర్వేషన్లో కూడా ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, అందరూ కూడా అబ్జర్వేషన్లో చూస్తున్నారు కనుక మనందరం కూడా డాక్టర్ గారు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకొని అందరూ ఈ మహమ్మారికి దూరం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుస్తుంది. నాగోల్ డివిజన్లోని బస్తీ వాళ్ళ గురించి మేము బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా కరోనా ఎక్కువ అవుతున్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ అందించేలాగా బస్తీ దవాఖానలో కూడా మేము ఏర్పాటు చేయించాము. ప్రతి ఒక్కరు కూడా అందరూ స్పందించి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. బస్తీ దవాఖానలోని ఇంతకుముందుకి వేరే ఉంటుండే, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ భయపడుతున్నాను. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్కరు కూడా బస్తీ దవాఖానకే ముందు చేస్తున్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి మరియు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి పబ్లిక్ కూడా మాకు చాలా సహకరించాలి. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు టోకెన్ ఇచ్చిన తర్వాత 1 by 1 క్యాండిడేట్ వచ్చి టోకెన్ ఇస్తాము. రోజుకి 100 టోకెన్ ఇస్తాము. ఆ 100 మెంబర్స్ ఏ మెంబర్ని టోకెన్ వైజ్గా పిలుస్తాము, వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ అడ్రస్ ఇక్కడ నమోదు చేసుకొని సిస్టమ్ దగ్గర వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు 45 ఏజ్ ఏబో ఉన్నోళ్ళు అక్కడ లిస్ట్ ఎంటర్ చేసుకొని ఇంజక్షన్ తీసుకొని ఇంజక్షన్ సూది తీసుకున్న తర్వాత ఒక ½ అవర్ అబ్జర్వేషన్ రూమ్లో పెడతాము. అబ్జర్వేషన్ రూమ్లో ఎందుకంటే ఈ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత పేషెంట్కి ఏదైనా రియాక్షన్ రావచ్చు, గిడ్డినెస్ కావచ్చు, దానికోసం ½ అవర్ పెడతాము. ఆ ½ అవర్లో ఏమైనా ఎమర్జెన్సీ డ్రగ్స్ మా దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఏదైనా సీరియస్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మేము రిఫర్ టు హయ్యర్ సెంటర్ పంపిస్తాము. సో ఇది ఇక్కడ ప్రొసీజర్ అండి. సో దీనికి అంటే చివరిగా ప్రజలకు ఏం చెప్తారు అంటే ప్రజలకు ఒక్కటే అండి మేము మనవి చేస్తున్నాము. మేము చాలా కోవిడ్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్కి పనిచేస్తూనే ఉన్నారు. రాత్రి అనక పగలనక మాకు కొంచెం 100% సహకరించాలి. పబ్లిక్ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. నెంబర్ 1 అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ వచ్చిన వాళ్ళు పేషెంట్స్ ఉంటారు, కొందరు వాళ్ళు సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తలేరు. ముఖ్యంగా వారికి ఏం చెప్తారు? మీడియా ముఖంగా మేము వాళ్ళకి మనవి చేసేది ఏంటంటే పబ్లిక్ మీరు పనిచేసేదే పబ్లిక్ కోసం వాళ్ళకి ఏం చెప్తారు? పబ్లిక్ దయచేసి మేము మనవి చేసేది ఒకటే అండి, 100% వైద్యులు చెప్పిన నియమాలు పాటించాలి. నెంబర్ 1. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాం, వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నాం, మా కోసం మేము పనిచేస్తలే, వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నాం. మేము చెప్పిన వాళ్ళు వినాలి. ఇప్పుడు గుంపులు గ్యాదర్ అయితే దాంట్లో పాజిటివ్ ఎవరో నెగిటివ్ ఎవరో తెలియదు. సో అందరూ కొంచెం దూరం ఉంటే కోవిడ్ అనేది వ్యాధి ధర కూడా వ్యాపిస్తుంది.
దూరం ఉంటే డిస్టెన్స్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఉంటారు కాబట్టి వ్యాధి అనేది రాదు.